వచ్చినటువంటి పెద్దలకు, అలాగే పిల్లల తల్లిదండ్రులకు కూడా చాలా ఉత్సాహంగా ఇంతమంది వచ్చినటువంటి పిల్లల తల్లిదండ్రులకు నమస్కారాలు. పిల్లలకు వచ్చేసి శుభాశీస్సులు అందజేస్తున్నాను. నా పేరు జయచంద్రారెడ్డి అండి. నేను కూడా మీ మాదిరే పల్లెటూరులో ఇదే వాతావరణంలో వచ్చాను. నాకు ఈ పిల్లల డ్యాన్స్ కానీ ఈ యొక్క ఎన్విరాన్మెంట్ చూస్తుంటే నా చిన్నతనం నాకు మతికొచ్చింది. నేనేం పైన నుంచి ఊడిపడలేదు. నేను కూడా పల్లెటూరు నుంచి వచ్చాను, ఇలాంటి వాతావరణం వచ్చాను. ఇలాంటి డ్రామాలు కూడా చిన్నప్పుడు నేను స్కూల్లో ఉన్నప్పుడు చూసి వాళ్ళతో పాటు ఎగిరి గంతేసిన వాళ్ళని. సో వీఆర్ వెరీ హ్యాపీ. ఒక ఫ్యామిలీ, ఒక కుటుంబ వాతావరణానికి నేను వచ్చినట్ల సంతోషంగా నాకుంది. ఈరోజు సన్ రైజ్ స్కూల్ వాళ్ళు నన్ను ఇక్కడికి చీఫ్ గెస్ట్గా ఇన్వైట్ చేయడము. నేను వచ్చేసి ఇంగ్లీష్ మీడియం అంటే ఏదో అంత హైఫైగా అమూల్ బేబీలు ఉంటారని నేను అనుకున్నాను. కానీ అమూల్ బేబీలు కాదు, ఇక్కడ నాటు చింతకాయలు ఉన్నాయన్నీ. కాబట్టి వాళ్ళ డ్యాన్స్ చూస్తుంటే వాళ్ళు ఎంత చక్కగా చేశారంటే మట్టిలో నుంచే మాణిక్యాలు వస్తాయంటారు, పైనుంచి ఊడిపడవు, మట్టిలో నుంచే మాణిక్యాలు వస్తాయి. కాబట్టి ఈ మాణిక్యాలు కూడా తప్పకుండా ఇంకా వజ్రాలు ప్రతి ఒక్కటి కూడా అందరి యొక్క మెడలో హారాలుగా ఉండాలని నా యొక్క కోరిక. తప్పకుండా సన్ రైజ్ స్కూల్ వాళ్ళు అది చేస్తారు. ఇంకొకటి నేను అడిగాను, ఏమబ్బా ఇంగ్లీష్ మీడియం స్కూల్ కదా మరి ఎట్లా ఏమి కథ అంటే, లేదు సార్ మేము వచ్చేసి వీకర్ సెక్షన్ కాలనీలో పెట్టామన్నాడు. ఎట్లెట్లా వీకర్ సెక్షన్ కాలనీలో ఉంటే స్ట్రెంగ్త్ ఏమి, మీకు యొక్క జీతాలేమి, మీ గత ఏమంటే సార్ ఎక్కడో చేస్తున్నాము, ముందుకు పోతున్నాము అని వాళ్ళు చెప్పడము. మన మేడం గారు ఆ మొత్తం అంకురార్పణ చేసినటువంటి స్కూలు ఈరోజు చాలా పెద్ద బిల్డింగ్తో అయింది. తప్పకుండా ఇది కూడా కార్పొరేట్ స్కూల్కు కాంపిటేటివ్గా కూడా తయారవుతుందని నేను చెప్తున్నాను. మన టీచర్లు కూడా చాలా ఇప్పుడు వచ్చేసేసి ఆ పిల్లల్ని ఎంతో శ్రద్ధతో ఉండి వాళ్ళు తీసుకున్నటువంటి డ్రెస్సులు ఏంటి, వాళ్ళు చేసినటువంటి ప్రాక్టీస్ ఏంటి, ఏమాత్రము తీసుకోకుండా కార్పొరేట్ స్కూల్ మనం చేస్తారు. అయితే నేను ముఖ్యంగా తల్లిదండ్రులకు నేను చెప్పాలనుకున్నాను ఒకటే ఒక విషయం. మీరు ముద్దు మురిపాలు ఉండొచ్చు, అది మీ మనసులో పెట్టుకోండి. ముద్దు మురిపాలు ఉండని ఒక్కటే ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. నేను 10th క్లాస్ ఉన్నప్పుడు నేను వన్ ఆఫ్ ద బెస్ట్ స్టూడెంట్, హెడ్ మాస్టర్ గారికి పెద్ద స్టూడెంట్. కానీ అప్పుడు ఏదో ఒక ముల్కీ డౌన్ అనేటువంటి ఒక స్ట్రైక్ వచ్చింది. స్ట్రైక్ వస్తే నేను బుక్కులు తీసుకొని పోతుంటే చాలామంది పిల్లలు వచ్చారు, నన్ను ఇంత ఇంకు వేసి మందు చేసి అంగి అంతా ఖరాబ్ చేసి పెట్టారు. నేను ఇక స్కూల్ పోలేకపోయినాను. కానీ ఆ రోజు జి వెంకటరెడ్డి గారు అన్నటువంటి హెడ్ మాస్టర్ గారు మరుసటి రోజు వచ్చేసి అందరికీ వాళ్ళ తల్లిదండ్రులకు తాగీదు పంపించారు. ఏమయ్యా మీ వాళ్ళు రాలేదు, పిల్లలు రాలేదు, మీకు ఇష్టం ఉంటే వచ్చి నాతో మాట్లాడండి అని అటెండర్ని పంపించేసేసి 120 మందికి నోటీసులు పంపిస్తే వచ్చిన పెద్ద మనుషులు 8 మంది. 8 మందిలో కూడా మా నాయన ఒకడు ప్రేయర్ జరుగుతుంది. మరుసటి రోజు అందరూ కూడా వచ్చారు, బాగుంది. పేరు చదువుతున్నాడు, ఎవరెవరు రాలేదు, ఎగ్గొట్టారని. నా పేరు 4వ పేరు 5వ పేరు ఉంటే 500 మంది స్టూడెంట్స్ మధ్యలో ఆయన లేచొచ్చి నా చెంపలు వాయించేసినాడు. నువ్వు చదువుకోమని పంపిస్తే నువ్వు వచ్చేసి స్ట్రైకులు చేస్తావా? నన్ను అడిగినాడు నోటీస్ వచ్చిన వెంటనే. స్కూల్కి పోయినావంటే పోయినాను నాయన అన్నారు. పోతే నువ్వు మళ్ళీ హెడ్ మాస్టర్ గారు అంటే హెడ్ మాస్టర్ గారు అన్నారు, లేదు వాడు వచ్చేటోడే కానీ వాడి షర్ట్ అంతా కూడా ఇంకేసినారు కాబట్టి నువ్వు చేయొద్దని. ఆ రోజు 500 మందిలో కూడా మా నాయన వచ్చేసేసి నన్ను ముక్కు చెప్పని కొట్టడం వల్లనే నేను చేశాను. కాబట్టి నేను ఏమంటున్నానంటే, మీరు గోరుముద్దలు పెట్టచ్చు, బట్ అయినా కూడా పిల్లల్ని విజయ్ పైకి వస్తే బాగుంటుందేమో. నేనేమంటానంటే, మీరు ముద్దే మురిపమున్నా వాడు ఏం చేస్తున్నాడు, ఎట్లా చేస్తున్నాడు, ఏమి వాడు చదువు అబ్బుతుందా లేదా, అప్పుడప్పుడు ఇంకోటి ప్రోగ్రెస్ రిపోర్ట్ పంపిస్తే చాలామంది సంతకాలు పెట్టే. ఇంకో ఉదాహరణ చెప్తాను. ప్రోగ్రెస్ రిపోర్ట్ పంపిస్తే మా తమ్ముడు దాంట్లో ఎక్కడో ఒక హిందీలోనే ఏదో తక్కువ మార్కులు వచ్చినాయంటే దాన్ని పెన్నుతో తిక్కినాడు. పెన్నుతో తిక్కితే ఆయన చూసినాడు, అప్పుడే కనుక్కున్నాడు, వాని చెంపల బట్టి వాయించాడు. నువ్వు చదువుకొని మార్కులు తెచ్చుకో కానీ నువ్వు మార్కుల లిస్టులో వచ్చేసేసి పెన్నుతో మార్కు చేసుకుంటే కాదు అని చెప్పాడు. సో నేనేమంటున్నానంటే, ఆ రోజు టీచర్లతో పాటు తల్లిదండ్రులు కూడా శ్రద్ధ తీసుకుంటేనే
పిల్లలు వస్తుంది. ఏదో స్కూల్ పంపించాము, వాళ్ళు సరిగ్గా పాఠాలు చెప్పలేదు, లేకపోతే మా పిల్లోడనే మాట వదలండి. ఇప్పుడు నేను ఇదే కాదు, చాలా గవర్నమెంట్ స్కూళ్ళలో కూడా చూస్తున్నాను. ఏమయ్యా మీరంతా కూడా మాకు ఆ రోజు BSc BEd చదివిన టీచర్లే ఈరోజు ఎంతో బాగా పాఠాలు చెప్తున్నామంటే, సార్ మేము MSc MEd MS డబుల్ PhD చేశామని చెప్తున్నారు. నో డౌట్ వాళ్ళ దగ్గర నాలెడ్జ్ దండుగుంది, జ్ఞానం దండుగుంది. కానీ పిల్లలు చూసి భయపడుతున్నారు. పిల్లలకి ఏమైనా చెప్పాలంటే భయపడుతున్నారు. ఎందుకంటే తల్లిదండ్రులు వచ్చి, నేను కూడా యూట్యూబ్లో ఆడాడ చూస్తున్నా, టీచర్లు ఏదో కొద్దిగా మందలించినారని చెప్పేసేసి పొలోమని వచ్చేసేసి టీచర్ల మీద వాళ్ళు దాడి చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ప్రథమ తల్లి తండ్రి గురువు దైవం అన్నారు. కాబట్టి తల్లి తండ్రి తర్వాత గురువు స్థానం ఉంది, అటు తర్వాత దైవస్థానం ఉంది. కాబట్టి మన పిల్లల్ని సక్రమార్గంలో పెంచాలనే వాళ్ళు చేస్తుంటారే కానీ ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళతో శత్రుత్వం కానీ వాళ్ళ మీద అసూయ ఉండేది లేదు. ఇంకోటి నేనేమంటున్నానంటే, ఈ పొద్దు ఈ సన్ రైజ్ స్కూలు మన వీకర్ సెక్షన్ కాల్లో పెట్టారు. కాబట్టి మన వీకర్ సెక్షన్ కాల్లో ఉన్న పిల్లలు పైకి రావాలంటే తప్పకుండా మీరు కూడా ఆ పిల్లలు ఎట్లున్నారు ఏం కథ అని చెప్పేసి ఒక తూరి జ్ఞానంతో చూడండి, తప్పకుండా పైకి వస్తారు. ఇంకొకటి, ఇలాంటి పిల్లలే రేపు పొద్దున రాజ్యాలు వెళ్తారు. అమూల్ బేబీ పిల్లలు కాదు. నేను తప్పకుండా చెప్తాను, పెద్ద పెద్ద ఉద్యోగస్తుల పిల్లలైతేనేమి, పెద్ద పెద్ద వ్యాపారస్తుల పిల్లలైతేనేమి వాళ్ళకు జ్ఞానం ఉండదు. ఈరోజు వచ్చేసి మన పిల్లలు వచ్చేసి ప్రతి ఒక్కటి గమనిస్తున్నారు. పక్కింటోడు ఏం చేస్తున్నాడు, రోడ్లో ఏం చేస్తున్నాడు, అదొక కమ్మరి కుమ్మరి వేదరి వాడు ఎట్లా చేస్తున్నాడు, వాడు ఎట్లా బతుకుతున్నాడు, వాడి బతుకు మన బతుకు ఒకటే కదా. మనం బాగుండకపోతే చదవకపోతే మనం పైకి రాము అనేటువంటి వాడికి చిన్నప్పుడే వాడు చూసినాడు. కాబట్టి ఇలాంటి పిల్లలే తప్పకుండా పైకి వస్తారు. ఈవెన్ జిల్లా కలెక్టర్లు అయితేనేమి, ఎస్పీలు అయితేనేమి, DFOలు అయితేనేమి, ఎవడైతే పల్లెటూరు నుంచి వచ్చిన వాడే రేపు పొద్దున ఫీల్డ్లో నిలదొక్కుంటున్నాడు. ఏదో పెద్ద పెద్ద ఉద్యోగస్తులు పెద్ద పెద్ద వ్యాపారస్తుల పిల్లలు ఎవరు కూడా సక్సెస్ కావడం లేదు. మార్కులు తెచ్చుకోవచ్చు, వాడు ఏదో సెలక్షన్ కావచ్చు, కానీ ఉద్యోగంలో కూడా సర్వీస్ చేయాలంటే కూడా ఇలాంటి పల్లెటూరు వాతావరణం నుంచి వచ్చిన వాడే తప్పకుండా చేస్తాడు, జీవితంలో నిలబడతాడు కూడా. ఎందుకంటే వానికి కష్ట సుఖాలు తెలుసు కాబట్టి నేనేమంటానంటే, మీరు ప్రోత్సహించండి, అప్పుడే తప్పకుండా మనము మన పిల్లలు కూడా మంచి భవిష్యత్తు ఉంటుందన్నమాట. సో అది నేను ముఖ్యంగా తల్లిదండ్రులకు చెప్పేటువంటి సూచన. ఆ తర్వాత ఒక ఫారెస్ట్ ఆఫీసర్ కొద్ది క్లుప్తంగా చెప్తాను, ఎక్కువ చెప్పి బోరు కొట్టాను. మనకందరికి తెలుసు, మనకందరికి మంచి గాలి రావాలన్నా, మనకు బోర్లలో నీళ్లు రావాలన్నా మొక్కలు ఉండాలి, అడవి ఉండాలి. అడవి ఉంటేనే అది మనకు వచ్చేసి మంచి వర్షపాతం ఇస్తుంది, అలాగే చల్లని వాతావరణం ఇస్తుంది. ఇలాంటి కూలర్లతో కూడా అవసరం లేదు. కాబట్టి నేనేమంటానంటే, ఒక టీచర్లు కానీ తల్లిదండ్రులు కానీ మొక్కలు ఇంటి ముందర వచ్చి నాటుకోండి. ఒకరు మొక్కలు నాటుకోవడం కష్టమైతే పిడికడి గింజలు, వేప గింజలు కానీ, చింత గింజలు కానీ, కారు గింజలు కానీ దండిగా దొరుకుతాయి. ఇప్పుడు మనకు ఈ జొన్నల వరకు అవి ఎక్కడెక్కడ భూమిలో నాటి గ్లాసు నీళ్లు పోయింది, ఒక్క దూరం మొలకెత్తిందంటే పడు చెట్టు పదిలంగా ఉంటుంది, పైకి వస్తుంది. కాబట్టి తప్పకుండా చేయాలని చేసి మన సమాజాన్ని కూడా ఆరోగ్యకరమైనటువంటి వాతావరణం పెంచాల్సిన అవసరం ఉందని. ఇంకొకటి, స్త్రీ అనుకుంటే మగవాని కన్నా కూడా ఆడమనిషిదే. ఎందుకంటే ఆడమనిషికి సంసారం మీద ఉన్నటువంటి ప్రేమ, తన పిల్లల మీద ఉన్నటువంటి ప్రేమ మగవాళ్ళకు కూడా ఉంటుంది. మగవాడు ఎంతసేపు ఉన్నా బయట పోయి తన సంసారానికి కావాల్సినటువంటి ఆర్థిక వనరులు సమకూర్చబట్టి నేనేమంటే మహిళా చైతన్యం ఉంటేనే బాగుపడుతుంది. అయినాక ఏదైనా సంసారంలో కూడా మగన్ని కానీ పిల్లల్ని కానీ సరిదిద్దుకోవాల్సినటువంటి ప్రతి ఒక్కటి కూడా మహిళ మీదే ఉంది. కాబట్టి భావి భారతం కూడా మహిళ చేతిలో ఉంది. కాబట్టి తర్వాత కూడా వచ్చేసి మీ యొక్క పట్టణాన్ని కూడా డెవలప్ చేసుకునేటట్లు చేయాలనే ఉద్దేశంతో మీకు నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికి కూడా మంచి నమస్కారం తెలియజేసుకుంటూ అందరి దగ్గర కూడా సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ సార్.